జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. జీసస్ క్రైస్ట్ ఎవరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. జీసస్ క్రైస్టు దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు, ఆయన నిత్యుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతుడు. అంతేకాదు ఆయన దేవునితో సమానుడయ్యుండి కూడా ఆయన నిత్య మహిమను విడిచిపెట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనవలే జన్మించి మరి మానవ స్వభావము తీసుకొని మన స్థానంలో మన పాపముల నిమిత్తము తన ప్రాణం పెట్టి తను మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనను సరిగ్గా అర్థం చేసుకొని వారి జీవితాలు ఆయనకిచ్చి ఆయనలో నిలిచి ఉంటారో వారికి నిత్య జీవము దొరుకుతుంది. వారిలో మాత్రమే నిత్య జీవము ఉంది. ఈ అండర్స్టాండింగ్ లేకపోతే గనక, ఇప్పుడు నేను చెప్పినటువంటి అండర్స్టాండింగ్ గనక లేకపోతే, ఎవరి గురించి? జీసస్ క్రైస్ట్ గురించి లేకపోతే గనక వారిలో నిత్య జీవము లేదు. ఎవరికైతే అండర్స్టాండింగ్ లేదో వారికి నిత్య జీవము లేదు. నిత్య జీవము లేకపోవటమే కాదు, వాళ్ళు అబద్ధ బోధకుల చేతుల్లో పడతారు. అబద్ధ బోధకుల చేతుల్లో పడటమే కాదు, వాళ్ళే అబద్ధ బోధకులు కూడా అయిపోవటానికి అవకాశం ఉంది. అబద్ధ బోధకులు అయిపోవటం మాత్రమే కాదు, కానీ వాళ్ళు నిదానంగా సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సంఘాలలో నుంచి వేరైపోయి వాళ్ళంతటికి వాళ్లే సంఘాలు స్థాపించుకుంటూ వాళ్ళు వేరైపోవటానికి కూడా అవకాశము ఉంది. సో జీసస్ క్రైస్ట్ గురించినటువంటి